సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. కూతురును లవ్ చేస్తున్నాడనే నెపంతో ఇంటికి పిలిపించి అబ్బాయిని దారుణంగా హత్య చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. పెళ్లి విషయం గురించి మాట్లాడదామని పిలిచి ఇంటికి వచ్చిన శ్రవణ్ సాయిని బ్యాట్ తో కొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత రాత్రి అపస్మారక స్థితికి చేరుకున్న శ్రవణ్ సాయిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజన లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలై చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది. అది ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. అమ్మాయి ఫోన్ చేసి పిలిచిందంటున్నారంట, వాస్తవేనా? అది కూడా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. ఇంజూరీస్ ఎక్కడెక్కడైనాయని చెప్పారు సార్? ఫోర్హెడ్కి అయింది, తర్వాత రిబ్స్కి, తర్వాత లెగ్స్, హ్యాండ్స్కి బ్యాట్తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్గా గుర్తించడం అయింది. ఇప్పటి వరకైతే గొడవ జరిగినప్పుడు అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది. విచారణలో నిర్ధారిస్తాం. హత్యకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, మనం చూస్తున్న పెళ్లి విషయం మాట్లాడదామని ఇంటికి పిలిపించి ఏ విధంగా అయితే హత్య చేశారో యువతి తల్లిదండ్రులు, దానికి సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పోలీసులు ఇప్పటికే హత్య ఏ విధంగా చేశారో కూడా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్ గా పోలీసులు ఎవరెవరిపైన కేసు నమోదు చేశారనుకోవచ్చు? ఎస్ రత్న, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ప్రేమించుకున్న ఇద్దరికి సంబంధించి అమ్మాయి ఇంటికి పిలవడం, ఆ తర్వాత పెళ్లి చేస్తామని చెప్పేసి నమ్మించి ఆ తర్వాత దారుణంగా హత్య చేసి ఈ దాడికి పాల్పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా ప్రజెంట్ సృజన కాలనీకి సంబంధించి ఎక్కడైతే ఈ హత్య జరిగిందో ఆ హత్యకు జరిగిన ప్లేస్లో అయితే స్పాట్లో ఉన్నామని చెప్పాలి. అయితే ఇటు సాయి శ్రావణ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా హత్యకు గురైనటువంటి సాయి శ్రావణ్, అదేవిధంగా మరొక అమ్మాయి, అంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకోవడం జరిగింది. దాదాపు 10వ తరగతి నుంచి కూడా వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం జరిగింది. ప్రేమించుకుంటున్న క్రమంలోనే దానికి సంబంధించి తల్లిదండ్రులకు తెలవడం, ఆ తర్వాత అంటే ఇటు సాయి శ్రావణ్కి సంబంధించి తల్లిదండ్రులు లేకపోవడంతో సాయి శ్రావణ్కి సంబంధించి అమ్మాయి తల్లిదండ్రులు అయితే పిలవడం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేసి పెళ్లి చేస్తామని చెప్పేసి నమ్మించి ఆ తర్వాత ఇంటికి పిలిచి ఆ తర్వాత అత్యంత దారుణంగా బ్యాట్ తోటి మోది అతని పైన దాడికి పాల్పడి దారుణంగా రాత్రి నుంచి కూడా, అంటే మొత్తం ఈ ఘటనకు సంబంధించి నిన్న సాయంత్రం సమయంలో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి రాత్రి మొత్తం కూడా అతని పైన దాడికి పాల్పడ్డారు. బ్యాట్ తోటి అత్యంత కిరాతకంగా మోదడం జరిగింది. అతన్ని కట్టేసి మరీ మోదినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అతను కొన ఊపిరితో ఉండగా అతన్ని కూకట్పల్లికి సంబంధించి హోలిస్టిక్ హాస్పిటల్కి తరలించిన అనంతరం అతను బ్రాడ్ డెడ్ గా కూడా నిర్ధారించారు డాక్టర్లు. అయితే నిర్ధారించిన అనంతరం వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దానికి సంబంధించిన క్లూస్ కావచ్చు, ఆధారాలు కావచ్చు సేకరించిన అనంతరం పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం సాయి శ్రావణ్కి సంబంధించి అదేవిధంగా అమ్మాయికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా 10వ తరగతి నుంచి చదువుకుంటున్నారు. ఆ తర్వాత సాయి శ్రావణ్ బీటెక్ చదువుకుంటున్నాడు. అయితే అమ్మాయికి సంబంధించి మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అమ్మాయికి సంబంధించి అదేవిధంగా ఈ అబ్బాయి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు కాబట్టి తల్లి నమ్మించి ఆ తర్వాత పెళ్లి చేస్తామని చెప్పేసి ఫోన్ చేసి ఇంటికి రా మాట్లాడుకుందామని పిలవడం జరిగింది. పిలిచిన అనంతరం తను ఎవరికి
ఎవరికి చెప్పకుండా, అంటే ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి కావచ్చు, అదేవిధంగా ఆ బాయ్స్ హాస్టల్లో ఇతను ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరికి చెప్పకుండా అతను రావడం జరిగింది. ఒంటరిగా వచ్చిన అనంతరం ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కావచ్చు, అదేవిధంగా బ్రదర్ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ప్రాథమిక నిర్ధారణలో కూడా పూర్తి వివరాలు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాడికి పాల్పడ్డ అనంతరం అంటే గాయాలు కూడా గమనిస్తే దానికి సంబంధించి తన బాడీ పైన అంటే చేతులపైన అదేవిధంగా కాళ్ళపైన ఎక్కువగా గాయాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు తెలుపుతున్నారు. కాబట్టి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రజెంట్ అయితే పటాన్చెరు ఆ పోస్ట్ మార్టంకి అయితే తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం దానికి సంబంధించిన వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ తర్వాత దాడికి పాల్పడ్డట్టుగా కూడా ఈ వివరాలతో మనకు తెలుస్తుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రజెంట్ మీరు చూస్తున్న స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడే ఈ సాయి శ్రావణ్కి సంబంధించి అంటే ఎవరైతే అమ్మాయిని ప్రేమించాడో ఆ అమ్మాయికి సంబంధించిన ఇల్లు అని చెప్పాలి. ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయికి సంబంధించి తన తల్లి పిలిచిన అనంతరం ఆ తర్వాత తనతోటి మాట్లాడి గొడవకి దిగి ఆ తర్వాత తన పైన దాడికి పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్న ప్రాథమికంగా నిర్ధారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఈ హత్యకు సంబంధించి ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి దాదాపు అంటే 10వ తరగతి నుంచి ఆ అమ్మాయి అదేవిధంగా అబ్బాయి ఇద్దరు కూడా ప్రేమించుకున్న తర్వాత తల్లిదండ్రులకి అమ్మాయి తరపున తల్లిదండ్రులకి ఇష్టం లేదు అని చెప్పకుండా ఆ అబ్బాయిని పిలిపించడం, పెళ్లి చేస్తామని నమ్మించి ఆ తర్వాత దాడికి పాల్పడి అత్యంత దారుణంగా అతన్ని హతమార్చిన తర్వాత తన పెదనాయన కూడా మాట్లాడడం జరిగింది. అబ్బాయి తరపున పెదనాయన మాట్లాడినప్పుడు దీనికి సంబంధించిన సమాచారం మనకు అందుతున్న ప్రకారం పెదనాయన మాట్లాడిన వివరాల్లో భాగంగా అబ్బాయికి సంబంధించి తల్లిదండ్రులు లేరు, కానీ తను బీటెక్ చదువుతున్నాడు ప్రజెంట్ బాయ్స్ హాస్టల్లో. అయితే ఈ అమ్మాయి తన దగ్గరికి వచ్చేదని చెప్పేసి చాలాసార్లు అమ్మాయి తన దగ్గరికి వెళ్ళి ప్రేమించే విషయంలో చాలా వరకు కూడా డిస్కషన్ చేసుకునే వాళ్ళని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే తల్లి పిలవడం ఆ తర్వాత దాడికి పాల్పడడం, హత్యకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాట్ తోటి మోదడం కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. దానికి సంబంధించి అంటే ముఖ్యంగా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ తర్వాత అతన్ని పిలిపించి ఆ తర్వాత దాడికి పాల్పడడం జరిగింది. దాడికి పాల్పడ్డ అనంతరం అతను కొన ఊపిరితో అంటే స్పృహ కోల్పోయాడు, కొన ఊపిరితో ఉన్నాడు. కాబట్టి వెంటనే తనని కూకట్పల్లి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. హోలిస్టిక్ హాస్పిటల్కి తరలించిన అనంతరం అతను అక్కడే చనిపోయినట్టుగా కూడా నిర్ధారించారు డాక్టర్లు. నిర్ధారించిన అనంతరం వెంటనే పోలీసులు కావచ్చు, అదేవిధంగా సమాచారం అందుకున్న పెదనాయన కావచ్చు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించడం జరిగింది. సేకరించిన అనంతరం ఇది హత్యగానే ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసులో భాగంగా ప్రజెంట్ అయితే అమ్మాయి తల్లి అదేవిధంగా తన బ్రదర్ కూడా ప్రజెంట్ అయితే అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదుపులో తర్వాత అంటే దర్యాప్తులో భాగంగా వాళ్ళని విచారించిన అనంతరం అసలు ఎందుకు చేయడానికి గల కారణాలు ఏంటనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సృజనా కాలనీలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ప్రజెంట్ అయితే ఈ కేసుకు సంబంధించి కావచ్చు ఒక నమ్మించి పిలిచి ఆ తర్వాత దారుణ హత్యకు పాల్పడ్డ ఘటన అయితే ప్రజెంట్ కలకలం రేపుతుందని చెప్పాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ అనిల్. అయితే సార్ తర్వాత మనం